హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే ఛానల్. టుడే టాపిక్ ఏమంటే హైవే ఇంజనీరింగ్ బేసిక్ టాపిక్స్. ఇప్పుడు మనకి రోడ్స్ కానీ హైవేస్ కానీ ఇలా ఉన్నాయి కదా, దానిలో మనకి బేసిక్ తెలియాల్సిన కొన్ని టాపిక్స్ అనేది ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, డోంట్ స్కిప్. ఎలిమెంట్స్ ఆఫ్ రోడ్స్. సో ఇక్కడ చూడండి, మనకి రోడ్స్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, దేనికి ఏ పేరు ఉంటుంది అనేసి ఈ వీడియోలో చూసుకుందాం. క్యారేజ్ ఏ వే అంటాం. క్యారేజ్ ఏ వే అంటే ఇక్కడ చూడొచ్చు, ఈ వైట్ కలర్ టు ఈ వైట్ కలర్ ఈ డిస్టెన్స్నే క్యారేజ్ ఏ వే అంటారు. నెక్స్ట్ షోల్డర్. షోల్డర్ అంటే ఇక్కడ చూడొచ్చు, ఈ వైట్ కలర్ నుంచి ఇక్కడ ఈ కార్నర్కి ఉండేదే షోల్డర్స్ అంటారు. నెక్స్ట్ మీడియన్. మీడియన్ అంటే మనం సపోజ్ 4 లైన్ 5 లైన్ హైవేస్ ఉంటాయి కదా, సో అక్కడ మధ్యలో వచ్చేసి మనకి ట్రీస్ నాటింటారు, చెట్లు అనేది, దాన్ని మీడియన్ అంటారు. ఓకే, నెక్స్ట్ మ్యార్జిన్. మ్యార్జిన్ మీన్స్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కార్నర్ వరకు ఆ యొక్క రోడ్ సైడ్ అంతా డిస్టెన్స్ కావాల్సి దాన్ని మార్జిన్ అంటారు. నెక్స్ట్ రైట్ ఆఫ్ వే. రైట్ ఆఫ్ వే అంటే ఏమంటే మనకి ఇక్కడ చూడొచ్చు, రోడ్డు ఎంతైతే విడ్త్ ఉంటుందో దాన్ని మొత్తం కలిసి రైట్ ఆఫ్ వే అంటాం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ ఛాంబర్ స్లోప్ ఆర్ క్రాస్ స్లోప్. ఇక్కడ మనకు అనుకోవచ్చు, చాలామంది ఏమనుకుంటారంటే మనకి రోడ్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది, ఒక ప్లెయిన్ షేప్లో ఉంటుంది అనుకుంటారు, బట్ అది రాంగ్. యాక్చువల్గా మనకి రోడ్ అనేది పారాబోలిక్ కానీ, సో ఇలాంటి షేపుల్లో కానీ ఉంటుంది. ఇలా షేప్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇక్కడ చూడండి, సో వి ఆల్వేస్ రైజెస్ ది మిడిల్ పోర్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మిడిల్ పోర్షన్లో రైజ్ చేయాలి, హైట్ పెట్టాలి అంటున్నాడు. ఎందుకనేది లాస్ట్లో చూద్దాం. ఆఫ్ ఆల్ హైవేస్ విత్ రెస్పెక్ట్ టు ది ఎడ్జెస్ దిస్ క్రాస్ స్లోప్ ఇన్ ట్రాన్స్ఫర్స్ డైరెక్షన్ ఈజ్ నౌన్ బై క్యాంబర్ అంట. యాక్చువల్లీ క్యాంబర్ హెల్ప్స్ ఇన్ రెయిన్ వాటర్ డ్రైనేజ్ ఫామ్ రోడ్ సర్ఫేస్. ఇప్పుడు సపోజ్ రెయిన్ వాటర్ ఇలా పడతాయి కదా, ఇలా పడినప్పుడు రెయిన్ వాటర్ అనేది అక్కడ స్టోర్ అవ్వకుండా ఇలా సైడ్గా రావడానికి కోసం మనము ఇలా స్లాంబర్ కానీ క్రాస్ స్లోప్ అనేది మనం ఇక్కడ అప్లై చేస్తాం. సో నెక్స్ట్ వన్ సైడ్ డిస్టెన్స్. సపోజ్ ఇక్కడ చూడొచ్చు, సైడ్ డిస్టెన్స్ అనేది డెఫినెట్గా మనం మెయింటైన్ చేయాలి. ఒక ఇంజనీర్ అయినా కావచ్చు, ఒక కాంట్రాక్టర్, డెఫినెట్గా సైడ్ డిస్టెన్స్ అనేది మనం ఎక్కడెక్కడ అప్లై చేస్తాం, కర్వ్స్ ఏరియాలో కానీ, లేదు అంటే 2-3 రోడ్స్ అనేది ఒక కోయిన్సిడెన్స్ అయ్యే చోట కానీ, అలా సైట్లలో ఆ ప్లేసుల్లో సైడ్ డిస్టెన్స్ అనేది మనము అప్లై చేయాలి. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ ఫిగర్లో ఇక్కడ ఒక వెహికల్ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఒక వెహికల్ వస్తుంది అనుకో, సమ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడే అదర్ వెహికల్ అనేది మనకి తెలియాలి. సపోజ్ ఒకవేళ అలా అప్లై చేయకోకున్నప్పుడు ఏమవుతుంది, రెండు దానిలోకి కలిసి యాక్సిడెంట్ అవుతుంది. సో అందుకోసమే సైడ్ డిస్టెన్స్ అనేది పెట్టాలి. ఇక్కడ ఈ థర్డ్ ఇమేజ్ చూడండి, సపోజ్ ఇక్కడ ఏదైనా వెహికల్ వస్తుందంటే ఇక్కడ ఒక వెహికల్ మనకి విజిబుల్ అవ్వాలి. విజిబుల్ ఎందుకు అవ్వాలి అంటే, సపోజ్ సమ్ స్పీడ్ అనేది మనం వస్తున్నప్పుడు, సపోజ్ అవుతల మనకి వెహికల్స్ వస్తున్నాయని తెలిసినప్పుడు మనకి సిగ్నల్ వస్తుంది కాబట్టి, సో అక్కడ మనం వెహికల్ స్లో చేస్తాం. ఒకవేళ అక్కడ విజిబుల్ కాలేదంటే అనదర్ వెహికల్స్, సో మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా అక్కడ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. సో దానికోసమే సైడ్ డిస్టెన్స్ అనేసి మనకి ఒక పేరు ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ ఎలివేషన్. సపోజ్ సూపర్ ఎలివేషన్ అనేది ఎక్కడ అప్లై చేస్తామంటే, ఇప్పుడు కర్వ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్లో సూపర్ ఎలివేషన్ అనేది చేస్తాం. సపోజ్ సూపర్ ఎలివేషన్ అనేది మనం అప్లై చేయకోకున్నప్పుడు మన వెహికల్ అనేది ఇలాగా స్కిడ్ అయ్యి కింద పడిపోతుంది. అదే ఒకవేళ సూపర్ ఎలివేషన్ అనేది మనం అప్లై చేసినప్పుడు, సో కార్ అనేది ఇలాగా ప్యారలల్గా రోడ్కి అనేది వెళ్తుంది. సో అలా ఎందుకు అప్లై చేస్తారు ఏమనేది కూడా, దానికి కూడా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అందుకోసమే సూపర్ ఎలివేషన్ అంటాం దాన్ని. సపోజ్ సూపర్ ఎలివేషన్ పెట్టలేదు అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు సమ్ స్పీడ్లో వస్తుంటారు, చాలా స్పీడ్తో వస్తున్నప్పుడు కరువు అనేది మీరు దాటిపోవాలి. సో కరువు దాటాలి అనే మూమెంట్లో మనకి గ్రావిటీ ఫోర్స్ అనేది సమ్ సైడ్కి అనేది డిస్టెన్స్ స్పీడ్ అనేది వెళ్ళిపోతుంది. సో అందుకోసమే సూపర్ ఎలివేషన్ అనేది మనం అప్లై చేస్తాం. నెక్స్ట్ వన్ పెడెస్ట్రైన్ క్రాసింగ్. ఈ పెడెస్ట్రైన్ క్రాసింగ్ అనేది మనకి అందరికీ తెలిసినది ఏంది, జీబ్రా క్రాసింగ్ అంటారు. సో జీబ్రా క్రాసింగ్ అనేది కూడా ఒక పేరే, బట్ దీనికి సివిల్లో మనకి పెడెస్ట్రైన్ క్రాసింగ్ అంటారు. సపోజ్ ఇక్కడ చూడండి, 3Dగా అప్లై చేసినారు. మనకి ఇక్కడ 3Dగా ఎందుకు అప్లై చేశారు, 3Dగా ఎందుకంటే కొంతమంది అనేది దాన్ని పాటించరు. సపోజ్ ఎవరైనా వెహికల్స్
వాళ్ళు స్పీడ్తో వస్తుంటారు. అందుకోసమే అలా 3D అనేది అప్లై చేసామంటే సమ్ డిస్టెన్స్లోనే అక్కడ ఏదో ఆబ్జెక్ట్ ఉంది అనేసి ఇక్కడి నుంచే స్లోగా వెళ్తారు. సో అందుకోసమే ఇలాగ సివిల్ ఇంజనీర్లు అనేది 3Dగా చేశారు. నెక్స్ట్ వన్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దీన్ని అలైన్మెంట్ అంటారు యాక్చువల్గా. ఈ అలైన్మెంట్ ఒకవేళ కంటిన్యూస్గా ఉందంటే అక్కడ ఓవర్టేకింగ్ చేయకూడదు, అంటే ఒక వెహికల్ని దాటేసి మనం ముందరికి వెళ్ళకూడదు. ఇలాగా ఉందంటే డాట్గా అలైన్మెంట్ అనేది మనం ఎంత స్పీడ్లో అయినా కూడా ఓవర్టేక్ చేయొచ్చు. ఇలాగా డెఫినెట్లీగా ఈ రూల్ అనేది మనం పాటించాలి యాక్చువల్గా. సో ఇలా కంటిన్యూస్గా అలైన్మెంట్ ఉందంటే దాన్ని ఏ వెహికల్నైనా కూడా ఓవర్టేక్ చేయకూడదు. ఇలా ఉంటే వెహికల్ని ఓవర్టేక్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.